హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ టు కేవీ. ఈరోజు మనం జితేంద్ర ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉన్నామన్నమాట. ఇది మనకి రాజోల్లో ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఇది మీకు రాజోల్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ చాలా ఈజీ మనకి. ఒకసారి చూడండి, షాప్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుంది. యమహా ఆథరైజ్డ్ డీలర్స్ అనమాట వీళ్ళు. యమహాకి సంబంధించింది కానీ, రోలాండ్ సంబంధించింది కానీ, కీబోర్డ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ సర్వీస్ చేస్తారు, రిపేర్ చేస్తారనమాట. యాక్చువల్గా ఇప్పుడు కనబడుతున్న షాప్ సేల్స్ మాత్రమే అండి. మీకు సర్వీస్ కావాలంటే కనుక ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చింతలపల్లి అనే ఊర్లోకి వెళ్ళాలి. అక్కడ మనకి యమహా ఆథరైజ్డ్ డీలర్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ అన్ని రకాల కీబోర్డులు కానీ, మిక్సర్లు కానీ, ఈ డివైజ్లు ఏవైతే ఉంటాయంటే సౌండ్కి సంబంధించిన అన్ని డివైజ్లు వాళ్ళు రిపేర్ చేస్తారనమాట. చాలా ప్లేసుల నుంచి కీబోర్డులు తీసుకొస్తూ ఉంటారు రిపేర్ కోసం అనమాట. సో ఇది వచ్చేసరికి సేల్స్ మనకి. ఇక్కడ నెంబర్ కూడా ఉంది, మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ అవి అవైలబుల్గా ఉన్నాయో లేదో కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట. పైన ఫోన్ నెంబర్స్ అయితే కనబడుతున్నాయి, చూడొచ్చు. ఇది ఆర్టీసీకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రస్తుతం ఇక్కడ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో చూద్దామండి. మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ గిటార్లు అయితే కనబడుతున్నాయి, చూడండి. నేనైతే లోపలికి వెళ్తున్నాను. సో స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ బాక్స్లు అయితే కనపడుతున్నాయి. మనకి డీబీ మానిటర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రొఫెషనల్ అని చెప్పి కనపడుతుంది, చూడండి. ఎస్ఎంబి ప్రొఫెషనల్ మానిటర్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం కింద మొత్తం ఈ బాక్స్లు అయితే కనపడుతున్నాయి. ఒకవేళ స్టాక్ అవైలబుల్గా లేకపోయినా కూడా మీకు ఏం కావాలో అది చెప్తే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే రప్పిస్తారనమాట. అట్ ది సేమ్ టైం ఇన్వర్టర్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇన్వర్టర్స్ లూమినస్ అయితే కనపడుతుంది, చూడండి. తర్వాత స్టెబిలైజర్స్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా చూడండి, స్టాక్ అయితే చాలా అవైలబుల్గా ఉందన్నమాట. ఇది మిక్సర్ అనమాట. ఇది ఎంత ఛానల్ అండి? ఇది యమహా 24 ఛానల్ అనమాట. ఇది ప్రజెంట్ అయితే మార్కెట్లో అవైలబుల్గా లేదండి. కానీ మన వాళ్ళు డీలర్స్ కాబట్టి, ఆథరైజ్డ్ డీలర్స్ కాబట్టి, సర్వీస్ సెంటర్ కూడా ఉంది కాబట్టి అవైలబుల్గా లేకపోయినా కూడా మీరు కావాలంటే కనుక ఖచ్చితంగా రప్పిస్తారు ఎక్కడి నుంచి అయినా కూడా. అదేవిధంగా మీకు హౌజా కంపెనీకి సంబంధించిన 5000 ABA మానిటర్స్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ చూడండి. మనకి బాక్స్లే కాదు, మనకి అది పెట్టుకోవడానికి స్టాండ్లు కూడా ఉన్నాయన్నమాట. మీరు బయట బాక్స్లో ఒక చోట, స్టాండ్లో ఒక చోట కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అన్నీ ఇక్కడ మనకి చర్చ్ పర్పస్ కానీ, మీరు ఏదైనా డీజే ప్లాన్ చేస్తున్నా కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుందామన్నా కానీ, దానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్, దానికి సంబంధించిన వైర్స్ కానీ అవన్నీ ఉంటాయండి. మనకి ఇక్కడ కీబోర్డ్ స్టాండ్ అనమాట. ఇది సింపుల్గా ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు కానీ, హెవీ లోడ్ కీబోర్డ్స్ ఉంటాయి కొన్ని, యమహాకి సంబంధించినవి కానీ, కార్కి సంబంధించిన కొంచెం బరువు ఎక్కువైన కీబోర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలాంటి స్ట్రాంగ్ స్టాండ్ ఉంటే మనం కంగారు పడవలసిన అవసరం లేదనమాట. స్టాండ్ అనమాట ఇది. బుక్స్ అవి పెట్టుకోవడానికి, సాంగ్ బుక్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఇక్కడ ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇది బేర్ చేయగలదు, తట్టుకుంటా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. చాలామంది పాసెస్ వాకింగ్ చెప్పేటప్పుడు ల్యాప్టాప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదండి, మ్యాక్ బుక్స్. అలాంటివి పెట్టుకుని కూడా ఇక్కడ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పాసెస్కే కాదు, సింగర్స్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక చాలామంది మ్యాక్ బుక్స్ యూజ్ చేసి కీబోర్డ్లో అవి ప్లే చేస్తున్నారు కదా, వాళ్ళు మ్యాక్ సపరేట్గా దీని మీద పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టాండ్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు ఇది. ఓకే, ఇదిగోండి ఇక్కడ చక్కగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ ఇచ్చాడు, మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ తబలా స్టాండ్లో ఒకటి కనబడుతుంది, చూడండి. ఇది తబలా స్టాండ్ అనమాట. సో దీన్ని కూడా తబలా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు సింపుల్గాని. ఇక్కడ SRX 120 DXM సిస్టమ్ ప్రొఫెషనల్ PA స్పీకర్స్ అయితే కనబడుతున్నాయి, చూడండి బాక్స్లో. ఇంకా మనం షాప్ లోపలికి వెళ్దాం, ఇంకా ఏమున్నాయో మనం అడిగైతే తెలుసుకుందాం. ఇక్కడైతే కాంగోస్ కనపడుతున్నాయి, చూడండి. చిన్న సైజు బ్యాంగోస్ అనమాట. ఈ బ్యాంగోస్ కనపడుతున్నాయి, చూడండి. ఇక్కడ 2 అయితే ఉన్నాయన్నమాట. సో స్టాక్ అవైలబుల్గా ఉంది. మీ ఇంట్లో పిల్లలకి ఏమన్నా నేర్పించాలనుకున్నప్పుడు ఇలాంటి వాటి మీద నేర్పిస్తే బాగుంటుంది అనమాట. ఒక మైక్ స్టాండ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, మనం సైజు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇది మైక్ స్టాండ్ అనమాట ఇది. ఓకే, ఓన్లీ మైక్ స్టాండ్ అనే కాకుండా దీన్ని కెమెరా స్టాండ్లుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎవరైనా కీబోర్డ్ వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్గా మంచిగా అడ్జస్ట్ చేసుకుని కీస్ అది పడేలాగా దీనికి ఏదన్నా మనం హోల్డర్ మౌంట్ చేసుకుంటే కనుక దీన్ని కెమెరా స్టాండ్ లాగా, ఫోన్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మైక్ స్టాండ్ అనమాట. ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చాడు, మనకి చూడొచ్చు. స్టెప్స్ ఉన్నాయి మనకి, 1 2 స్టెప్ 3 స్టెప్స్ ఉన్నాయి. కింద కూడా ఒక స్టెప్ ఉంది. ఇవన్నీ ఇవే అనమాట. తర్వాత కీబోర్డ్ స్టాండ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ అవైలబుల్గా. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఇంట్లో? 1000 అయితే ఉంటుంది అనమాట. మీరు షాప్ దగ్గరికి వస్తే కనుక మీకు ఎంతో కొంత తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. లేదనుకుంటే కనుక మీరు ఫోన్ చేస్తే మీ అడ్రస్ చెప్తే
మీరు ఫోన్పే చేసేస్తే ఆ అడ్రస్కి మీకు ఇదైతే పంపేస్తారు. మీరు దగ్గరలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే పంపేస్తారనమాట. అక్కడికి వెళ్ళి అయితే మీరు తెచ్చుకోవచ్చు. మైక్లు అయితే ఉన్నాయి చూడండి. మైక్లు స్టూడియో మాస్టర్కి సంబంధించింది అనమాట. 200 XLR మైక్లు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఆహుజా కంపెనీకి సంబంధించిన మైక్లు అయితే కనబడుతున్నాయి మనకి. ఇదిగోండి, మనం చర్చిల్లో కానీ బయట ఎక్కడన్నా యూస్ చేయొచ్చు. DM440 మోడల్ అనమాట. యాక్చువల్గా ఇది అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత మట్టుకి. ఈ మైక్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. చాలా కండెన్సర్ మైక్రోఫోన్ లాగా యూజ్ అవుతుంది. డైనమిక్ యాక్చువల్లీ డైనమిక్ ఫోనే కానీ కండెన్సర్ లాగా వస్తుంది అనమాట సౌండ్. ఇంకా 59 XLR మోడల్ అయితే ఉంది ఇక్కడ మనకి. కేబుల్ సెట్ అని అనమాట. ఇది కూడా మంచి ప్రొఫెషనల్ మైక్స్ అనమాట ఇవి. సో కాస్ట్ మనకి మీకు ఆన్లైన్లో చూసుకోండి. ఆన్లైన్ కంటే మనకి తక్కువకే ఇక్కడ ఇస్తున్నారనమాట. మీకు కావాలంటే కనుక ముందే ఫోన్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వకుండా మీకోసం అయితే ఉంచుతారనమాట. తర్వాత మీకు ADM 311 మైక్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. స్టాక్ అయితే ఉంది. ఓకే, మనకి ఇంకా ట్రై అని చెప్పేసి 200 ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, ఇది 200 XLR సెట్ అయితే అన్నమాట ఇది. సో చాలా బాగుంటాయి ఇవి. మన చర్చ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇంకోటి చాలా మోడల్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ చూడండి. SM100 XLR మోడల్ ఇది కూడా బాగుంటుంది. అంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా ఇక్కడ మంచి ప్రోడక్ట్స్ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి చూడండి ఇక్కడ హెడ్సెట్ ఇది. సో మైక్రోఫోన్ మనం చక్కగా హెడ్కి పెట్టుకుని ఇంటరప్షన్స్ అంటే చేతితో వాడక లేకుండా ఈ మధ్యన మనకి పాస్టర్స్ ఎక్కువగా కానీ సింగర్స్ కానీ అంటే మెసేజ్ చెప్పే వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేస్తున్నారు కదా. సో ఇది కూడా SM ప్రొఫెషనల్ అనమాట. ఇక్కడ ఇంకా చాలా మైక్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకి మైక్రోఫోన్స్ చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ సెక్షన్ వచ్చేసరికి AWM అండి. ఇది మోడల్ 700 UZ అని అయితే ఉంది. సో ఇక్కడ డ్యూయల్ ఛానల్ అనమాట. ఇది 2 మైకులు వస్తాయి మీకు. ఒక రిసీవర్లు ఉంటాయి మనకి. డ్యూయల్ ఛానల్ రిసీవర్ ఉంటుంది. ఒక డైనమిక్ ట్రాన్స్మిటర్ అయితే ఉంటుంది అనమాట. ఒక బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అనేది వస్తుంది మీకు. మంచి బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది చాలా మంచిదండి. ఆహుజా బ్రాండ్ అనేది మైక్స్కి చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. తర్వాత ఆహుజాలోనే ఇది వేరే మోడల్ అనమాట. AWM 800 UZ అనమాట. ఇది కూడా డ్యూయల్ ఛానల్లో వస్తుంది మనకి. 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి, ఒక రిసీవర్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ రిసీవర్ అండి ఇది. మీ ఆహుజా కంపెనీ చూడవచ్చు. ఇక్కడ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది అనమాట. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది చాలామంది దగ్గర చూసే ఉంటారు మీరు. ఎక్కువ చర్చెస్లో ఈ SM ప్రొఫెషనల్ అనే దాన్ని స్టూడియో మాస్టర్ని అయితే యూజ్ చేస్తున్నారనమాట చాలామంది. ఇదే ఎక్కువ వాడుతూ ఉంటారు స్టూడియో మాస్టర్ని. 2 మైకులు అయితే వస్తాయండి దీంతో, ఒక రిసీవర్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటారు చాలామంది. మరి ఇది రాదండి అంకుల్ దీంతో? ఇది వేరే మోడల్ అనమాట. ఇది 40 మోడల్కి వచ్చేసరికి మైక్ మాత్రం 2 మైకులు వస్తాయంటండి డ్యూయల్ ఛానల్. ఇది వేరే మోడల్కి వచ్చేసరికి ఇది ఇస్తారంట మనకి. హెడ్ మైక్ సంబంధించింది ఇస్తారనమాట. మీకు పెడల్ కూడా కనపడుతుంది చూడండి. మీకు ప్యాడ్స్కి సంబంధించిన ఫుట్ అయితే కనపడుతుంది. దీనికి యాక్చువల్గా మనం ఇక్కడ దానికి ట్రిగర్ అయితే పెట్టుకుంటాం మనం. సో ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఆహుజా మన స్ట్రేంజర్ లాంటిది అంటాం కదండి, ఆ టైప్ అనమాట. దీంట్లో ఇది ఒకటి ఉంటే మనం ఇంట్లో వర్షిప్ అది చేసుకున్నప్పుడు కానీ, చిన్న చిన్న మీటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు కానీ డైరెక్ట్గా దీనికి 2 మైక్స్ పెట్టుకోవచ్చు అనమాట. కార్డ్లెస్ మైక్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి చక్కగా దీనికే డైరెక్ట్గా వస్తాయంటండి కార్డ్లెస్. ఇక యాంటీనాస్ ఇచ్చాడు చూడండి, అంటే కార్డ్లెస్ దీనికే ఇచ్చాడు డైరెక్ట్. కానీ ఇది మనం చిన్న మీటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు యాంప్లిఫైర్ సెపరేట్గా అన్నీ సెపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఒకటి ఉంటే సరిపోద్ది అనమాట. తర్వాత ఇది మనకి స్ట్రేంజర్ కంపెనీకి సంబంధించిన పోర్టబుల్ స్పీకర్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా సేమ్ ఇలాంటిదే, కానీ ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. ఇది ఆహుజా కంపెనీ కాబట్టి ఇది చిన్న చర్చెస్లో అది బాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టూడియో మాస్టర్ కంపెనీకి సంబంధించిందండి. ఇది చాలా చర్చెస్లో అయితే చూశాను నేను. ఇక్కడ కూడా చూడొచ్చు. పవర్ అవుట్పుట్ 15 watts ఉంటుంది మనకి. వైర్లెస్ మైక్ సపోర్ట్ చేస్తుంది. రీఛార్జబుల్ బ్యాటరీని కనపడుతుంది మనకి. USB పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా మోడల్ Muse 61 అనమాట. పోర్టబుల్ PA యాక్టివ్ స్పీకర్. ఇది చాలా చర్చెస్లో ఇది కనపడుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో ప్రస్తుతానికైతే స్ట్రేంజర్లో అయితే ఇది ఒకటి కనపడుతుంది మనకి. తర్వాత స్ట్రేంజర్ కంపెనీ కనపడుతుంది ఆహుజా నుంచి. ఈ మోడల్ కూడా కనపడుతుంది అనమాట. ఇంకా మనకి ఈ మౌత్స్కి డెడ్ క్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ డెడ్ క్యాట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మన స్వెట్ కానీ మన డ్రాప్లెట్స్ కానీ మైక్ మీద పడకుండా ఇవి వాడటం మంచిదన్నమాట. తర్వాత ట్రంబర్లు అండ్ కంజీరాలు అయితే ఉన్నాయి. తర్వాత టేప్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు చాలా ఫోక్ సాంగ్స్లో యూజ్ చేస్తాం కదా, ఆ టేప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. తర్వాత బ్యాగ్స్ ఉన్నాయి, స్టాండ్స్ పెట్టుకునే బ్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఇదిగోండి గిటార్ స్టాండ్స్ కూడా ఉన్నాయి.
ఇంకా చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ పోర్టబుల్ కీబోర్డ్లు అయితే ఉన్నాయి. ఈ కీబోర్డ్ని అయితే మనం అన్బాక్స్ చేసాము, ఈ ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఇక్కడ ప్యాడ్స్, స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత స్ట్రేంజర్స్, ఇవి వాల్యూమ్ పెడల్స్ అండి. చాలామంది అడిగారు నన్ను వాల్యూమ్ పెడల్స్ ఎక్కడ దొరుకుతాయంటే నేను కొంతమందికి చెప్పాను, కామెంట్స్లో ఆన్సర్ చేశాను. ఇక్కడ వాల్యూమ్ పెడల్స్ అయితే చాలా ఉన్నాయి. దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మన వాల్యూమ్ని అస్తమాటు చేతితో కంట్రోల్ చేసుకోక లేకుండా ఈ పెడల్ ఉంటే కనుక కాల్తో మనం వాల్యూమ్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మన 2 చేతులు కీబోర్డ్ మీద ఉంటాయి కాబట్టి కాల్తో వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత డ్రమ్ కూడా ఉంది. ఇది తోలు అంటే లెదర్ డ్రమ్ కాదనమాట, టేప్ అనమాట. ఇది ప్లాస్టిక్ టేప్ డ్రమ్ అయితే ఉంది. మంచి కంచు బ్రాంజ్ మెటీరియల్తో చేసిన డ్రమ్ములు అనమాట. ఈ గిసన్ గిటార్ అనమాట. సో ఇదే కాదు, ఇది శాంపిల్గా పెట్టారంతే. ఇంకా చాలా మంచి క్వాలిటీ గిటార్లు కూడా ఉన్నాయి. ఇది కొన్ని టంబర్లేన్ కూడా కనపడుతుంది. ఇవన్నీ కొన్ని దీంట్లో లోకల్ మేడ్ ఉంటాయి, కొన్ని కంపెనీ నుంచి వచ్చినవి ఉంటాయి అన్నమాట. ఇది కూడా చూడండి, సైడ్ డ్రమ్ లాంటిది, బ్యాండ్లో ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా, అది ఉంది. ఇంకా డ్రమ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ స్టాండ్స్ అనమాట, కీబోర్డ్ స్టాండ్స్, గిటార్ స్టాండ్స్. ఐఏ కంపెనీ అండి, ప్రజెంట్ మంచి కంపెనీ అది, ఐఏ స్టాండ్స్ అనమాట. ఇది చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే స్టేజ్ స్టాండ్స్ ఎవరైతే వాడలేరో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకొన్ని స్టాండ్ ఇది. సో మల్టీపర్పస్ స్టాండ్ అని ఉంది. ఏంటంటే ఇది ప్యాడ్ స్టాండ్స్ అనమాట. ప్యాడ్స్ అది పెట్టుకోవచ్చు. చూడండి, ఈ కంపెనీలో ఇన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ఈ కంపెనీ నుంచి. అంటే మనం ఈ డైరెక్ట్గా కీబోర్డ్ స్టాండ్కే మనం ఐప్యాడ్ ఫిక్స్ చేసుకునేలాగా ఉంది. తర్వాత గిటార్ స్టాండ్ ఉంది ఈ కంపెనీలో, సాంగ్స్ బుక్ పెట్టుకునే స్టాండ్ ఉంది. ఇలా మైక్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో ప్యాడ్ స్టాండ్ ఈ బాక్స్లో ఉంటాయి ఇది అనమాట. ఇప్పుడు తర్వాత సీట్ కూడా ఉందన్నమాట. మన సీట్ మనమే పట్టుకెళ్ళొచ్చు అనమాట. ఈ కంపెనీ నుంచి ఇన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయని ఈ బాక్స్ మీద అయితే చూపించాడు. తర్వాత మన దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి, కీబోర్డ్ బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా చూడండి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ మనకి అందవు కాబట్టి జస్ట్ చూపిస్తాను మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంది కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు కావాల్సిన ప్రోడక్ట్ లేకపోయినా కూడా రప్పిస్తారనమాట. ఇది మనకి స్పీకర్ సెట్స్లో పైన ఉంటుంది చూసారా, ఎయిర్కి సంబంధించింది అవన్నమాట ఇవి. ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి, కీబోర్డ్ బ్యాగ్స్ ఉన్నాయి, గిటార్ బ్యాగ్స్ ఉన్నాయి, మైక్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి చూసారండి. ఆహుజా కంపెనీకి సంబంధించిన మనకి స్పీకర్స్ ఉంటాయి కదా, బయటికి అవుట్ స్పీకర్స్ ఉంటాయి కదా, గొట్టాలంటాం, హార్న్స్ అంటాం వాటిని. హార్న్స్ ఉన్నాయి అనమాట, యూనిట్స్ హార్న్స్ ఉన్నాయి. తర్వాత మీకు టేప్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ టేప్స్కి ఫిట్ చేస్తారనమాట, ఫ్రేమ్కి ఫిట్ చేస్తారు అవన్నీ కూడా. తర్వాత మిక్సర్లు ఉన్నాయండి, ఆహుజా మిక్సర్లు ఉన్నాయి, చిన్న సైజు మిక్సర్స్ అనమాట. అంటే సంఘాల్లో పెద్ద పెద్ద మిక్సర్స్ కొనలేను సంఘాలు ఉంటాయి కొన్ని, వాళ్ళకి కూడా మంచి క్వాలిటీగా సాంగ్స్ పాడేటప్పుడు సౌండ్ రావడానికి ఇలాంటి మిక్సర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి హెడ్సెట్ కూడా ఉంది, యమహా హెడ్సెట్ అండి. ఇది చాలా మంచి క్వాలిటీది, నేను యూజ్ చేస్తున్నాను ప్రజెంట్, ఇక్కడే తీసుకున్నాను నేను అది. ఇదిగోండి పైన చూడండి, ఇంకా మనకి స్పీకర్స్ కనబడుతున్నాయి ఆహుజా కంపెనీకి సంబంధించినవి. స్టూడియో మాస్టర్ 8 ఛానల్ ఉంది ఇక్కడ, మిక్సర్ మనకి అవైలబుల్గా ఉంది. తర్వాత 6 ఛానల్ ఉంది. తర్వాత మళ్ళీ స్టూడియో మాస్టర్లోనే మళ్ళీ ఎయిర్ 6U అనే ఒక 6 ఛానల్ మిక్సర్ కనపడుతుంది. యమహా 6 ఛానల్ మిక్సర్ కూడా ఉందండి. యమహా ఒరిజినల్ అడాప్టర్స్ అనమాట, పవర్ సప్లైకి సంబంధించిన అడాప్టర్స్ ఉన్నాయి. సో సెటప్ బాక్స్ రిమోట్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఛార్జర్స్ కూడా ఉన్నాయండి మనకి, 3-in-1 ఛార్జర్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్కి సంబంధించిన గూడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో కలిపి. ఇవ్వండి మిక్సర్లో కూడా చూడొచ్చు మీరు. తర్వాత మీకు స్పీకర్లు ఉన్నాయి, ఓకే, పిఏ హార్న్ స్పీకర్స్ అనమాట. అవేనండి ఇందాక మనం గొట్టాల్లో యూనిట్స్ అని అనుకున్నాం కదా, అవే అనమాట. ఇక్కడ డోలక్ కూడా ఉందండి. ఇది ఏం చెక్క అంకుల్? ఇది పనస చెక్కతో తయారు చేసిన హ్యాండ్మేడ్ అనమాట. మంచి తబలా సెట్ అయితే, మంచి డోలక్ అయితే ఉందండి ఇక్కడ. సో తబలాస్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇవన్నీ ఫోన్ హోల్డర్స్ అనమాట. ఇదిగోండి, ఇటువంటి టేబుల్ మీద పెట్టుకునే ఫోన్ హోల్డర్స్ కానీ అడాప్టర్స్ కానీ చూసారా, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఆహుజాలో మినీ సైజ్ అనమాట, ఇది స్ట్రేంజర్ అనమాట, స్ట్రేంజర్ టైపు. ఇది ఒకటి తీసుకెళ్ళిపోవచ్చు మన చిన్న చిన్న గ్యాదరింగ్స్ మీటింగ్స్ జరిగినప్పుడు, ఇది ఒకటి ఉంటే సరిపోద్ది అనమాట. తర్వాత ఇదిగోండి తబలా సెట్ కూడా ఉంది, తబలా సెట్ ఉంది. మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నామండి ఇవి వైరిగ్స్, మన సాంగ్స్ని రికార్డ్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా. ఇవి కూడా ఉన్నాయన్నమాట. మిడీ కేబుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవి మనకి ప్యాడ్స్కి సంబంధించిన మిడీ కేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఐరిగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇదిగోండి డోలక్ చూడొచ్చు, పైన ఒక డోలక్ ఉంది. సంబంధించిన మన ఛానల్కి బాగా కావాల్సిన కీబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ యమహా కంపెనీకి సంబంధించిన ఈ మోడల్ చూద్దాం. సో i300 అండి, i3 PSR i300 కీబోర్డ్ అయితే ఉంది. సో స్టాక్ తక్కువగా ఉంది. ఎవరైతే ప్రజెంట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇది పోర్టబుల్ కీబోర్డ్ అనమాట. ఇది తర్వాత మనకి F52 కూడా ఉందండి అవైలబుల్గా. ఇది కూడా ఎవరైతే కొత్తగా కీబోర్డ్ నేర్చుకుంటున్నారో ఎక్కువ మనీ పెట్టలేని వాళ్ళకి ఇవి బాగుంటాయి అనమాట. 500 చూడండి, ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఎక్కువగా ఇది. సో i500 కూడా ఉంది మనకి ఇక్కడ కీబోర్డు. సో ఇది కూడా మంచి కీబోర్డ్ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. మంచి ఎక్కువగా సేల్ అవుతుంది అనమాట. ఇది i500 ఎక్కువగా వెళ్తుంది. తర్వాత మనకి ఇక్కడ ట్రిపుల్ కూడా అవైలబుల్ ఉంది. ట్రిపుల్ గాంగోస్ ఉన్నాయి ఒకటి. సో చూడండి, సో ఇవి ఉన్నాయి. తర్వాత గిటార్స్ ఈ శాంపుల్కి ఇక్కడ షోకేస్లో పెట్టారనమాట. సో మంచి పీస్లు అయ్యి లోపల గొడౌన్లో స్టాక్ ఉంది. తర్వాత స్పీకర్లు కూడా చూడండి ఇవన్నీ. ఇక్కడ కూడా ఒక i500 కనపడుతుంది మనకి. డోలక్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన అన్ని జాక్ పిన్స్ కానీ, అక్కడ చూడండి సూపర్ ప్రో CX3000 సంబంధించి ఒక సౌండ్ మిక్సింగ్ క్రాస్ ఓవర్స్ కూడా ఉన్నాయి. అక్కడ సూపర్ ఎక్స్ ప్రో అని చెప్పేసి మోడల్ నెంబర్ అయితే కనపడుతుంది మీకు. సో ఇక్కడ అన్నీ మొత్తం సో పవర్ యాంప్లిఫైర్ కూడా ఉన్నాయన్నమాట. స్టాండ్లు ఉన్నాయి, మైక్ స్టాండ్లు ఉన్నాయి, సో స్పీకర్ స్టాండ్స్ ఉన్నాయి, కీబోర్డ్ స్టాండ్స్ ఉన్నాయి. సో స్టాక్ అయితే ఫుల్గా ఉందండి. చూడండి షాప్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను మీకు. స్టాక్ అవైలబుల్గా ఉందన్నమాట. స్టూడియో మాస్టర్ యాంప్లిఫైర్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి చూడండి మీరు. అంటే అన్నీ మనం ఓపెన్ చేసి చూడలేం కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీకు. సేల్ అయినప్పుడు మ్యాక్సిమం వీడియోస్ తీసి 1 by 1 పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి. తర్వాత మనకు స్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్యాడ్ స్టిక్స్ ఉన్నాయి. అంటే లో కాస్ట్ నుంచి హై క్వాలిటీ కాస్ట్ వరకు కూడా మనకి స్టిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. తర్వాత ఫ్లూట్స్ ఉన్నాయి. సో ఫ్లూట్స్లో మన దగ్గర చాలా రేంజ్ వరకు ఉన్నాయండి. ఫ్లూట్ మీకు ఒక ఫ్లూట్ చూపిస్తాను చూడండి. సిల్వర్ ఫ్లూట్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా నీట్గా ఒక సూట్ కేస్ లాంటి దాంట్లో ప్యాక్ చేసి పెట్టారనమాట. చాలా హైలీ ప్రొఫెషనల్స్ ఉంటారు చూడండి ఫ్లూటిస్టులు, వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ముందు నేను చూసినప్పుడు క్లారినెట్ ఏమనుకున్నాను, కాదు ఇది ఫ్లూట్ అండి. ఇది చాలా బాగుంది. తాన్సేన్ అంటండి కంపెనీ. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుందన్నమాట. సో అన్ని స్కేల్స్ ఇది సపోర్ట్ చేస్తుందండి. అంటే ఫ్లూట్స్ సి స్కేల్ వేరేగా వేరే స్కేల్స్కి ఒక్కొక్క కొన్ని అంటే స్కేల్ని బట్టి ఫ్లూట్ ఉంటుంది కదా, డిఫరెంట్ స్కేల్స్కి డిఫరెంట్ ఫ్లూట్స్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇది అన్ని స్కేల్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. స్టాక్ అవైలబుల్గా లేకపోయినా రప్పిస్తారనమాట. మీరు 2-3 days టైం ఇస్తే మీకు కావాల్సిన ఐటమ్ ఏదైతే ఉందో, మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ టైంలోనే రప్పిస్తారనమాట. ఇంకా వైలెన్స్ కానీ, వీణాలు కానీ, ఓకే కీబోర్డులు కానీ, ప్యాడ్స్ కానీ, స్ట్రేంజర్స్ కానీ, బాక్సులు కానీ, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా కానీ ఒకవేళ స్టాక్ అవైలబుల్గా లేకపోయినా మీరు ఒక 2-3 days టైం ఇస్తే ఖచ్చితంగా రప్పిస్తారనమాట. మీకు డిస్క్రిప్షన్లో మన అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, షాప్ అడ్రస్ కానీ ఇవన్నీ పెడతాను నేను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేసి మీరైతే ఇన్స్ట్రుమెంట్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. మీరు దగ్గర అయితే కనుక వచ్చి కొనుక్కోవచ్చు. లేకపోతే మీ అడ్రస్ మనీ అది కనుక సెండ్ చేస్తే హోమ్ డెలివరీ కాదు కానీ మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్కి డెలివరీ చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఇదండి వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.